కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ జరగడంతో పాటుగా ఈ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని సిబిఐకి అప్పచెప్తాము అంటూ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, దానికి శాసనసభ ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో అసలు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ నివేదికలో ఏముంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయం మీద పీసీ ఘోష్ కమిషన్ వారు ఒక నివేదిక ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా దాని మీద చర్చ జరపడం, ఆ తర్వాత ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పడం, ఇప్పుడు సిబిఐ కోర్టులో బాలున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి అసలు ఈ కేసుని సిబిఐకి ఇవ్వడం ఆయనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అలాగే భారతీయ జనతా పార్టీ కోర్టులో ఇప్పుడు ఈ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే కేంద్రం కోర్టులో నేను చెప్పేది, ఈ కేసు ఉన్న నేపథ్యంలో కేంద్రానికి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉందా, మైనస్ అయ్యే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది? ఈ కేసులో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు? మీరు చాలా ప్రశ్నలు వేశారు. ఈ కేసు విషయంలో ఈ కాళేశ్వరం అనే విషయం ఆద్యంతము చాలా చాలా ఉత్కంఠత ఉంది. ఏంటి అంటే ఒక పెద్ద పర్వతాన్ని కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నాడు అని ఆ రోజు చాలామంది మాట్లాడారు. పైగా చాలా తలతిక్కల వ్యవహారాన్ని కూడా పెట్టుకున్నాడు అని చెప్పి చాలామంది మాట్లాడారు. మాట్లాడితే వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులు, వీళ్ళకి అసలు బంగారు తెలంగాణ అంటే ఇష్టమే లేదు, తెలంగాణ డెవలప్ అవటం ఇష్టం లేదు, అది ఇది అని చెప్పి వాళ్ళందరినీ పిలిచి అపనార్థాలన్నీ పెట్టి కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ కడుతున్నాము అంటే ఈ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు అయితే ఎంత బెనిఫిట్ ఉంటుంది, లాభం ఎంత ఉంటుంది అనేది ఆలోచిస్తారు. అయితే కేసీఆర్ మాత్రం లాభం సంగతి వదిలేసేయండి, అది నాకు వదిలిపెట్టండి, నాలాంటి ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్కి మీరు ఈ పని అప్పచెప్పిన తర్వాత అది వేరేగా ఎందుకు ఉంటుంది? అసలు మీకు ఈ మూలశంక ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అసలు మీరు తెలంగాణ ద్రోహులా విద్రోహులా అని అసలు ఈ ఆంధ్ర ప్రాంతపు మేధావులు మీ బుర్రల్లో ఏమన్నా వచ్చి చేరారా అని చెప్పి అందరినీ, కాళేశ్వరాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ పిచ్చోళ్ళ కింద మాట్లాడాడు ఆయన. పిచ్చోళ్ళని అనేసాడు, ఈ మాట అన్నాడు ఆయన. పిచ్చోళ్ళు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా తిరుగుతున్నారు. కానీ నేను చెప్తున్నా చూడండి, కాళేశ్వరం మనగాడై తీరుతుంది అని ఆయనకి మీసమే లేదు కానీ మీసం మెలేసి మరీ చెప్పాడు. కేసీఆర్ ఏదైతే అనుకున్నాడో, మీసం మెలేసి నేను మనగాడిని అని నిరూపించుకోవాలనుకున్నాడో, అతని ఆశలన్నీ అడియాసలేని. ఎట్లా అంటే ఎవరైనా ఏం చూస్తారు, 10 రూపాయలు ఖర్చు పెట్టి 12 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటారు. అవును, లేదు సంపాదించలేము, 10 వచ్చినా చాలు అనుకుంటారు, 8 వచ్చినా చాలు అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు, వేర్ అండ్ టేర్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. ప్రతిరోజు ఈ ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే కరెంటు కావాలి. అది దాదాపు యూనిట్ 10 రూపాయలు పడుతుంది. యూనిట్ 10 రూపాయల కరెంటు తోటి నువ్వు వ్యవసాయం చేస్తే నీకు లాభం ఎట్లా వస్తుంది? నీకు ఆ పంట పండించడానికి సాగుబడి వ్యయం ఉంటుంది చూసారా, అది ఎక్కువైపోతుంది కదా. ఈ లెక్కన నువ్వు ఎన్ని బస్తాలు పండిస్తావు వరి? ఎన్ని బస్తాలు పండిస్తే ఈ కరెంటు బిల్లులు కవర్ కావాలి? ఇంకా వేరే వేయాలి లేవా? ఒకటి కరెంటుతోనే వరి పండదు కదా. ఇక్కడ పెద్దగా తప్పులో కాలేశాడు. వేసి ఏం చేశాడు, ఇంత 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి ఈ ప్రాజెక్టు కట్టాడు కదా. ఇది ఒక రకంగా తను ఏమనుకున్నాడంటే 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అంటే అది అప్పు చేసి చేస్తానా, సప్పు చేసి చేస్తానా, ఏం చేస్తానా,
స్ట్రైట్ అవే 30,000 కోట్లు నా ఖజానాలోకి వచ్చేస్తాయి అనుకున్నాడు. నా ఖజానా అంటే ఆయన ఖజానానా, ఆయన మేనల్లుడు ఖజానానా? వాళ్ళ మేనల్లుడు అప్పుడు నీటిపారుదల శాఖలో ఉన్నాడు, హరీష్ రావు. ఏమన్నా కానీ మనకి 30% మిగులుతుంది. అది మన కాంట్రాక్టుల ద్వారా మిగులుతుందా, మన చేతికి ఎంత వస్తుంది, ఏమవుతుంది అని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి తెలిసి తప్పు చేశాడు కేసీఆర్. ఇది తెలిసి చేసిన తప్పు, అనుకోకుండా చేసిన తప్పు కాదు. ఎందుకంటే తెలిసి చెయ్యకపోతే గనక మొదలెట్టిన తర్వాత అయినా ఒక అడుగు వెనక్కి వేసేవాడు. తానే ఒక ఇంజనీర్ అన్నట్లు ఒక తెల్ల టోపీ పెట్టేసేసుకుని ఒక కర్రపల్లో ఒకటి పట్టుకొని బ్లాక్ బోర్డు మీద లెక్కలు రాసి లెక్కలు చూపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసి నానా హంగామా చేసేసాడు. అరచేతిలో వైకుంఠం చూపించాడు ఆ రోజు. సరే ఇంత చేసి నువ్వేం పాముకున్నావురా నాయన అంటే అసలు దానికి కావాల్సిన భూసేకరణ ఏంటి, ఆ భూసేకరణకి కట్టాల్సిన డబ్బులు ఎట్లా, మళ్ళీ పునరావాస కార్యక్రమాలు ఎట్లా, అసలు ఎన్ని అయిన తర్వాత కరెంట్ ఎట్లా, ఇవన్నీ ఏం ఆలోచించుకోకుండా ముందుకెళ్ళిపోయాడు. చెప్పినట్లు తెలంగాణ ద్రోహులని తిట్టిపారేశాడు. ఇంత చేసి చివరికి వచ్చేసరికి దానికి పగుళ్ళు వచ్చి చెట్లు మొలిసి నానా గందరగోళాలు జరిగిపోయి ఎలక్షన్ ముందు వరకు ఎట్లా కొట్ల ఇది పాముల బుట్టలో పామును పెట్టి మూత పెట్టి అట్టి పెట్టగలిగారు ఈ సమస్యని. కానీ వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత ఈ పాము మూతలు లేపేసేసుకుని బుసలు కొట్టడం మొదలెట్టింది. ఇప్పుడు ఈ బుసలు కొట్టే వ్యవహారం ఇది పామని, ఈ పాము ఏదో ఒక రోజు బుసలు కొడుతుందని మోడీకి తెలుసు. కానీ మోడీ తెలంగాణకు వచ్చి మరి కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం కార్డు లాగా పనిచేస్తుంది, ఏటీఎం సెంటర్ లాగా పనిచేస్తుంది అన్నవాడు ఆ రోజే ఒక కమిషన్ వేయొచ్చు కదా. కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అలా అన్నాడు తప్పితే వాళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నం చేయకుండా ఎందుకు ఆగాడు ఆ రోజు అని అంటే ఒకటే కారణం, ఏమో రేపు కేసీఆర్కి సీట్లు ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకో, నాకు అవసరం పడతాయి అనుకో, ఇప్పుడు ఈ కాళేశ్వరంలో సంపాదించిన డబ్బులతోటి ఎలక్షన్స్లో ఖర్చు పెట్టి గెలుస్తాడు, నాకు రేపు సీట్లు పనికొస్తాయి, ఈ దేశ సంపద ఏమైపోతే నాకెందుకు, నాకు అవసరమా అనుకున్నాడు మోడీ. అనుకుని దీని మీద అసలు ఏమీ పట్టించుకోకపోయేసరికి ఎలక్షన్లు అయిపోయినాయి, వాళ్ళకి సీట్లు రాలేదు, ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత కూడా నోరెత్తల మోడీ. ఎందుకంటే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏమో ఇక్కడ సీట్లు అయినా నాకు అవసరం పడతాయి కదా, నాకు కావాల్సింది పార్లమెంట్ సీట్లే కదా అనుకున్నాడు. అనుకుని ఇక్కడ సీట్లు రాలా, ఇంకా మోడీ ఏమి మాట్లాడుకోకుండా ఊరుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఒక ఆయుధంగా రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాడుకున్నప్పుడు దీనికి ఏదో ఒకటి మరి చూపించాలిగా. ఏం చేశావు? ఇప్పుడు నువ్వు సమస్యని లేవనెత్తటమే కాదు, ఆ సమస్యకు పరిష్కారం కూడా చెప్పగలగాలి కదా. ఒకవేళ దోషులంటూ తేలితే దోషుల్ని శిక్షించాలి కదా. ఆ పని మరి రేవంత్ రెడ్డి చెయ్యాలి అంటే రేవంత్ రెడ్డి కొంచెం వెనక ముందు అయ్యాడు. ఏంటి అంటే ఒక రకంగా తన ప్రభుత్వం కూడా కొంచెం ఏ మాటగా మాట ఒడిదుడుకుల్లో ఉంది. అంత కంఫర్టబుల్ సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి లేడు. అందుకని రేవంత్ రెడ్డి ఏం చేశాడు అంటే ఆచితూచి వ్యవహరించాడు. ఇప్పుడు ఆ రోజు మోడీ ఒక వ్యూహం పన్నితే తనకి అవసరం అవుతాడేమో భవిష్యత్తులో కేసీఆర్ అని ఒక వ్యూహం పన్నితే దానికి రేవంత్ రెడ్డి ప్రతి వ్యూహం పన్నాడు. ఏంటి అంటే తన చేతికి మట్టి అంటకుండా, తనేమీ చెయ్యకుండా ఒక కమిషన్ వేసేసి ఆ కమిషన్ రిపోర్ట్ని
అసెంబ్లీలో చర్చించేటట్లు చేసి ఉమ్, సిబిఐకి ఇచ్చేశాడు కేసు. ఉమ్, ఇది ఎట్లుందంటే తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు సావండి, మీరే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ మీరు ఏం తన్నుకుంటారు, మీరు తన్నుకోండి, నాకేం, నేను చక్కగా ఏమైనా చర్యలు తీసుకోమంటే తీసుకుంటా, ఉమ్, సిబిఐ ఏం చెప్తే అది చేస్తా, ఉమ్, వాళ్ళు ఆజ్ఞాపించారు, నేను శిరసావహించాను అన్నట్లు చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యి తెలివిగా శాసనసభలో చర్చకు పెట్టాడు, సిబిఐకి ఇచ్చేశాడు. ఉమ్, సిబిఐకి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి ఇవాళ పొద్దున కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి ఒక పిటిషన్ లంచ్ వేశారు. మోషన్ దీంట్లో పిటిషన్ వేశారు. ఉమ్, హైకోర్టు అంది లేదు బాబు, లేదు అది సిబిఐకి ఇస్తాము అన్న తర్వాత అది అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అంది, సిబిఐకి ఇవ్వాల్సిందే అని చెప్పి దాన్ని కొట్టిపారేశారు. ఉమ్, వీళ్ళు ఇంకొకటి కూడా అడిగారు, ఇంకో రిలీఫ్ కూడా అడిగారు, మమ్మల్ని మా జోలికి రావద్దు ఉమ్, అని బతిమలాడుకున్నారు. దానికి కూడా అది కూడా చేయలేము, మీరు అడిగింది మేము చేయలేము, మీరు తూర్పు తిరిగి దండం పెట్టండి అని చెప్పి అది కూడా చెప్పేసింది. ఆ ఆశల మీద కూడా నీళ్లు పోసేసింది హైకోర్టు. ఇప్పుడు సారు 4 రోడ్ల కోడల్లో నిలబడ్డారు ఉమ్. కేసీఆర్ సార్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కేసు సిబిఐ చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటెల రాజేంద్రరావు గారు ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు అయితే తెర మీదకి వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? అవ్వచ్చు. ఇప్పుడు రాజకీయాలు ఎలా దరిద్రంగా తయారైనాయి అంటే, ఇప్పుడు దీనిలో వెయిట్ ఎంత అంటే వీళ్ళు చేసిన నేరం ఏంటి, ఈ నేరానికి శిక్ష ఏంటి, లెజిటిమేట్గా వీళ్ళు శిక్షార్హులా కాదా ఉమ్, అని చూడటం పోయి మన రాజకీయ అవసరాలకి ఈ కేసుని ఎలా వాడుకుందాం, ఈ అరెస్టుని ఎలా వాడుకుందాం, ఇప్పుడు అరెస్ట్ చేస్తే మనకి లాభమా నష్టమా ఉమ్, అనే బేరీజు వేసుకునే పనిలో ఇవాళ రాజకీయ నాయకులు ఉన్నారు. దీనికి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమీ లేదు, అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. అందుకని ఈ విషయంలో ఇమ్మీడియట్గా అరెస్టులు జరుగుతాయా జరగవా అంటే మనం ఏమీ చెప్పలేము. కానీ సిబిఐ చెప్పింది అనుకో, లోకల్గా పోలీస్ సపోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఓకే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి తన చేతికి మట్టి అంటకుండా ఉమ్, బీజేపీ నిన్నటిదాకా ఏం మాట్లాడింది, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని మాట్లాడింది. ఉమ్, టీఆర్ఎస్ ఏమన్నది, బీజేపీ కాంగ్రెస్ దోబూచులాడుతున్నాయి అని అన్నది. ఉమ్, ఇట్లా ఎవరి కాళ్ళు ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటది అంటే ఉమ్, టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మాట్లాడుతుంది. ఉమ్, మాట్లాడుతున్నందుకు గాను దానికి బలం చేకూర్చేటట్లు ఉమ్, వీళ్ళు కేసీఆర్ హరీష్ రావుని అరెస్ట్ చేయకుండా ఉంచుతారా, ఉమ్, లేదు అరెస్టు చెయ్యమని చెప్పి మరి భవిష్యత్తులో కూడా మళ్ళీ వీళ్ళ స్నేహాన్ని పూర్తిగా వదులుకుంటారా ఉమ్, అనేది వేచి చూడాల్సిన పని. ఓకే. ఏది ఏమైనా సరే కేసీఆర్కి మట్టుకు ఆ రోజు ఆంధ్ర వాళ్ళని పారద్రోలి ఉమ్, ఆంధ్ర కాంట్రాక్టర్లకే ప్రాజెక్టులు అప్పచెప్పి ఉమ్, చెప్పినందుకు కాను గర్వభంగం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.